హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జెష్యూ క్లబ్. నా పేరు అరుణ. ఈరోజు మేము అయోధ్యకు వచ్చామండి. అది ఉత్తరప్రదేశ్లోని ఒక ముఖ్య పట్టణం. అది అయోధ్య రామజన్మభూమి అండి. ఇది మన ప్రధాని మోడీ ఆధ్వర్యంలో 22 జాన్ 2024లో ప్రాణప్రతిష్ఠ జరిపించారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. తెలియని వారి కోసం మరిన్ని వివరాలు చెప్తున్నాను. మనది టెంపుల్ 70 ఎకరాల్లో ఏరియాలో ఉందంట. టెంపుల్ కట్టడానికి 2.7 ఎకరాలు పట్టిందంటే అండి. దాంట్లో 392 పిల్లర్స్ కట్టారు, 44 గేట్స్ కట్టారు, 5 మండపాలు ఉన్నాయి. టెంపుల్ హైట్ ఎంతో తెలుసా మీకు? 161 ఫీట్స్ అండి. ఇది కట్టడానికి దాదాపు 1800 crores అయిందంట టెంపుల్ కట్టడానికి. ఇది చాలా చాలా అద్భుతంగా ఉందండి. మీరు ఒకసారి చూశారంటే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అంత బాగా కట్టారు. మీకు అవన్నీ చూపెడతాను. ఇక్కడ చూడండి ఎన్ని లైన్స్ కట్టారో. గేట్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇలా అన్ని లైన్స్ కట్టారు. ఒక్కసారి అందరూ వెళ్ళవచ్చు. 10 లైన్ల వరకు ఉన్నాయి. అందరూ ఒకటేసారి వెళ్ళవచ్చు. అంత వెడల్పుగా కట్టారు. మనకి ఒక్కొక్క దాంట్లో వెళ్ళడం కాదు, అన్ని చోట్ల నుంచి ఒకటేసారి వెళ్ళవచ్చు. ఇలా కాకపోతే ఇంకా 1 year 2 years పడుతుందండి మొత్తం కంప్లీట్ అవ్వడానికి. పైన ఎండ వర్షం తడవకుండా ఉండడానికి ఇవన్నీ కట్టడానికి, లోపల ఫ్యాన్లు కానీ ఇవన్నీ పెట్టడానికి కానీ చాలా చాలా టైం పడుతుంది. చాలా అద్భుతంగా ఉంది. అది మొత్తం పూర్తి అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. మాకు దాదాపు 1 hour పట్టిందండి లోపలికి వెళ్ళి రావడానికి. 12ంటికి క్లోజ్ చేస్తారు మార్నింగు. తర్వాత 2 o'clockకి ఓపెన్ చేస్తారు. మేము 12 తర్వాత వెళ్ళాము. ఇది మాకు దర్శనం అవ్వడానికి 1 hour పట్టింది. ఆ రోజు దాదాపు ఒక 50,000 మంది ఉంటారు జనాలు. వాళ్ళందరికీ లోపల వాటర్లు ఎక్కడికక్కడ పెట్టడం, గ్లాసెస్ పెట్టడం, చాలా అరేంజ్మెంట్లు చేశారు. కానీ జనాలు మాత్రం సరిగ్గా దాన్ని ఫాలో అవ్వలేకపోతున్నారు. వాష్రూమ్స్ అవి కూడా చాలా డర్టీగా ఉన్నాయి. వాటర్ లేవు. అంత క్లీనింగ్ మాత్రం లేదు. సరైన మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు. ఇంత జనాలు ఉండడం వల్ల అనుకుంటా. ఇక టెంపుల్ వచ్చేసిందండి. చూడండి ప్రతి పిల్లర్ మీద ఎంత చక్కగా డిజైన్ చేశారంటే బొమ్మలు, ప్రతి దాని మీద శిల్పాలు. చాలా చాలా కష్టపడ్డారు. ఇది 3 అంతస్తుల్లా కనిపిస్తుంది. ఒక్కొక్కటి అంతస్తు 20 అడుగుల ఎత్తులో 3 అంతస్తుల్లాగా చెక్కారు. ఇది 32 మెట్లు ఉన్నాయండి. ఆ ముందు ఉన్నాయి కదా, కానీ ఎంత ఎండలో వెళ్ళినా చల్లగా ఉన్నాయండి ఆ బండలు. చూడండి లోపల ఎంత చక్కగా డిజైన్ చేశారంటే మాకు అసలు అది చూసుకుంటూ మాకు 2 కళ్ళు సరిపోలేదు. అంత అద్భుతంగా ఉంది ఆ నైపుణ్యం. ఎంత బాగా చెక్కారో, ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని చెక్కారో తెలుస్తుంది. చాలా అద్భుతంగా ఉందండి ఇది. దీన్ని చూడడం కోసం అన్నా మీరు తప్పకుండా వెళ్ళండి అయోధ్య. నవ్వులతో ఉన్న బాలరాముని దర్శించుకున్నాము. ఎంతో సంతోషం వేసింది మాకు. బాలరాముడి కోసం 15 కేజీల బంగారము, 18,000 వజ్రాలతో కిరీటము, నడుము పట్టి, గొలుసులు, ముత్యాలు అవన్నీ చేశారంట. ఇది చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఎంత నవ్వుకుంటూ బాలరాముడు ఎంత చక్కగా ఉన్నాడో. తప్పక ఒకసారి అయోధ్య వెళ్ళి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే చేయండి. ఇక అక్కడ హోటల్ అయితే మాత్రం ఘోరంగా ఉన్నాయండి. అసలు చేతులతోటే వడ్డిచ్చేస్తున్నారు. వాళ్ళకి విపరీతమైన కలెక్షన్ వస్తుంది. ఎంత వరస్ట్గా ఉందంటే మేము తినలేకపోయాము, వదిలి వచ్చేసాము. అంత ఘోరంగా ఉంది హోటల్ మాత్రం. ఎన్ని జబ్బులు వస్తాయో అనిపించింది. ఇవన్నీ చాలా మెరుగుపరచాలి అక్కడ అయోధ్యలో. అప్పుడు ఇంకా బాగుంటుంది. వెళ్ళిన వాళ్ళకి కూడా సౌకర్యాలు కల్పిస్తే ఎంతో బాగుంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.